ముగిసినాయి. ఆ తర్వాత దీన్ని పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. ఏకదాటిగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పోరాటం నిర్వహించి వారి డైరెక్షన్ లో 5 రాష్ట్రాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి జీతపరిచార సమస్య మన ఏఐటిసి రాష్ట్ర సమితి మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున నేను ఆ కమిటీలో ఉండి అది ఇవాళ 010 కింద జీతాలు వచ్చేదానికి కృషి చేసామంటే అది రాష్ట్రం మొత్తంగా మన ఏఐటిసి మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ మాత్రమే దక్కుతుంది. అది ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ కూడా మన ఫోటో గూగుల్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదొక బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్. నేను ఫౌండర్ మొదటి నుంచి కూడా మొట్టమొదటిసారిగా విజయవాడలో జరిగింది. అప్పుడు వెల్లింగ్ సుబ్బారావు గారు, దోసుపట్ల సత్యనారాయణ గారు అప్పుడు అధ్యక్ష కార్యదర్శిగా మన సూర్యారావు గారు వీళ్ళందరూ పనిచేశారు. నేను సంక్షేమ బోర్డు ఏర్పడింది. అది జేవి కృష్ణారావు గారు కాబట్టారు. ఇది మనం గర్వించదగిన విషయం. అయితే బోర్డు ఏర్పడింది కానీ అక్కడ ధర్నా చేసి భవన నిర్మాణ కార్మికులు 10 మంది ఉన్నా కూడా ఈ చట్టం ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో దాని చట్టాలు మార్పించడం జరిగింది. అది మరి కృష్ణరావు గారు మేమడం జరిగింది. ఆ రకంగా మరి అనేక ఉద్యమాల్లో మరి నేను విద్యార్థి దశ నుంచి కూడా ఇవాళకి 82 సంవత్సరాలు సెప్టెంబర్ నెలలో నేను కూడా పైకి వెళ్ళి నాకు దండ వేయాల్సిన అవసరం వచ్చింది. ఏదో అదృష్టవశాత్తు బండికి పట్టుబడి ఈ అవార్డు పొందడానికి కృష్ణరావు గారితో ఉండేటువంటి స్నేహం వల్ల, వారితో ఉండేటువంటి ఆప్యాయత వల్ల, వారికి నాకు అనుబంధం వల్ల మరి ఈ అవార్డు పొందడానికి కూడా అవకాశం కలిగింది. ఎక్కువ మాట్లాడే శక్తి కూడా పోయింది. ఎందుకంటే ఇక్కడ రావడానికి కూడా రాగలుగుతారనేటువంటిది ఆలోచనలు పడ్డాను. ఏమైనప్పటికీ కూడా జీవి కృష్ణరావు గారు ఆశయాలు మరి మన అందరికీ తెలుసు. ఇవాళ కరపత్రంలో అన్ని విషయాలు కూడా వివరించడం జరిగింది. మన నాయకులు మాట్లాడేటువంటి ప్రతి అంశంలో కూడా జీవి కృష్ణరావు గారి యొక్క ఘనమైనటువంటి కార్మిక వర్గానికి చేసినటువంటి సేవలన్నీ కూడా ఉన్నాయి. అది ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తు తరంలో ఇవాళ నూతన టెక్నాలజీ వస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం వాటిని అందిపుచ్చుకుని మన నాయకత్వం చెప్పినటువంటి పద్ధతిలో మనం ముందుకు సాగాలని, వారి ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి సరదా కృషి చేయాలని చెప్తూ నేను ప్రత్యేకంగా మీరు అంగీకరించకపోయినా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ కూడా మన తల్లిదండ్రులకి పుట్ట వయసు వస్తే వారి వృద్ధాశ్రమాల్లోనూ లేకపోతే ఇబ్బంది పెట్టే పరిస్థితి కాకుండా వాళ్ళందరినీ కూడా మన తల్లిదండ్రులు మనల్ని కంటికి రెప్పలా ఎలా కాపాడారో వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులందరినీ కూడా ఆ రకంగా కాపాడటానికి మీరు శబదం పునాలని మనం చేస్తూ ఈ సన్మానం ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మిగతా ఆయన సమస్య అంటే ఎట్లా ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూడా ఎంత ఆప్యాయతగా పలకరించి పార్టీని గట్టిగా కూడా ఏ సమస్య ఉన్నా సరే తీసుకెళ్ళి స్వయంగా వెళ్ళి ఇందాక అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నా చనిపోయినా మీరు ఎక్కడ సరే ప్రతి విషయాన్ని కూడా స్పందించి అక్కడ పార్టీతో సంబంధం ఎక్కడ కూడా రావులపల్లి రవీంద్రనాథ్ ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి 8వ వర్ధంతి సందర్భంగా ఈ సంతాప సభ వర్ధంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది. కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు గుంటూరు నగరంలో అనేకమైనటువంటి అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా జట్ల లేబర్ యూనియన్, ముఠా కార్మిక సంఘము, అదేవిధంగా పొగాకు రంగంలో పనిచేసేవాళ్ళు, జూట్ మిల్లులో పనిచేసేవారు, వీళ్ళందరూ కూడా
కొన్ని చట్టాలు వర్తించినటువంటి సందర్భాల్లో కూడా యాజమాన్యాలతో ప్రధానంగా మాట్లాడాల్సినటువంటి యాజమాన్య సంఘాలతో మాట్లాడాల్సినటువంటి అంశాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వం కన్నా కూడా కార్మిక సంఘాలు యాజమాన్య సంఘాలు మధ్య చర్చలు జరిపి ఫలితాలు సాధించేటటువంటి సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఆయన జీవి కృష్ణారావు. మరి యాజమాన్యాలకి కార్మిక వర్గానికి మధ్య అనుసంధానకర్తగా ఒక నాయకుడిగా మరి సమ్మెలో కార్మిక వర్గాన్ని రెచ్చగొట్టడం లాంటి సమస్యలు కాకుండా సమస్య పరిష్కారానికి ఏం మార్గాలు ఉన్నాయో అన్వేషించుకొని ఆ సమస్య పరిష్కారానికి ప్రధానంగా శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో చర్చలు జరపాలనేటటువంటి అంశంపైన అటు యాజమాన్యాలకి ఇటు కార్మిక వర్గానికి మధ్య అనుసంధానకర్తగా ఉండి ప్రతి కార్మికుడు కూడా ముఖంలో చిరునవ్వులు ఉండే విధంగా యాజమాన్యాలు కూడా బాధపడకుండా ఒక సామరస్యపూర్వకమైనటువంటి ఒప్పందాలు చేయటంలో దిట్టగా ఉండటం వల్ల ఈరోజు నగరంలో అనేక సంఘాలు కార్మికులు ప్రయోజనాలు పొందినటువంటి నేపథ్యంలో ఉన్నాయి. వీటిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఉన్నటువంటి నాయకత్వం కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ ఏఐటీసీ అనుబంధ సంఘాలన్నీ కూడా కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు ఏ బాటలో నడిచారో ఆయన బాటలో నడవటానికి 8వ వర్ధంతి నాడు మరి శపథం చేసి ముందుకు పోతున్నారని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. గారి 8వ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి, ఏఐటీసీ నగర సమితి, పట్టణ ముఠా కార్మిక సంఘం ఇవన్నీ కూడా కలిపి పెద్ద ఎత్తున ఈ రోజున ఈ యొక్క వర్ధంతి సభను నిర్వహించడం అనేది జరిగింది. కాబట్టి జీవి కృష్ణారావు గారు ఉత్తమ కమ్యూనిస్టు, అలాగే ఉత్తమ కార్యదీక్షాపరుడు, అలాగే తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పోరాడినటువంటి యోధుడు. కాబట్టి జీవి కృష్ణారావు గారి ఆదర్శాలని తాను అనుసరించిన విధానాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ పోరాటాలకి ఈ సందర్భంగా పునరంకితం అవుతామని తెలియజేస్తా ఉన్నాం.